అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడిచుట మానము. ఇర్మియా 31:16. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడిచుట మానము. మరో మాట ఏంటంటే 15వ వచనం, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, అంగలార్పును మహారోదన దనివి వినబడుచున్నది, వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది. మరి 15 నుంచి 20 వచనాలు పరిశీలిస్తే ఎందుకు ఏడుపు, ఎందుకు కన్నీళ్ళు, ఎందుకు అంగలార్పు, ఎందుకు మహారోదన, ఎందుకు ఓదార్పు పొందలేకపోవట అన్న విషయాన్ని గమనిస్తే, పిల్లలు లేరు, తమ జనులు శత్రువుల చేతిలో చిక్కుకున్నారు, శిక్ష వేయబడింది. అది ఎట్టి శిక్ష అంటే కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడినట్లుగా లోబడవలసిన పరిస్థితి. బాల్యకాలం కలిగిన నిందను భరిస్తూ అవమానం పొంది సిగ్గుపడుతున్న పరిస్థితి. అయితే యెహోవా సెలవిచ్చుచున్న మాట కాదు, ఆజ్ఞాపిస్తున్న మాట ఏంటంటే, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. అంతేకాదు 17వ వచనం, రాబో కాలమునందు నీకు మేలు కలుగునన్న నమ్మిక ఉన్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. అలాగే మరి 20వ వచనం, నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా నేను మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకం నన్ను విడువక ఉన్నది, అతని గూర్చి నా కడుపులో మరి చాలా వేదనగా ఉన్నది, తప్పక నేను అతన్ని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. అందుకే ఏడవకుండా ఊరుకుని కన్నీళ్ళు విడిచడం మానుము, నీ క్రియ సఫలమయ్యే రోజు రాబోతుంది. ప్రైజ్ లార్డ్. మరి 21 నుంచి 22 వచనాలు చూస్తే, ఇశ్రాయేలు కన్యక, సరిహద్రాలు పాటించు, దోవచూపు స్తంభములు నిలవబెట్టు, నీవు వెళ్ళి రాజమార్గముల తట్టు నీ మనస్సు నిలుపు, మరి తిరుగు, ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము, నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడదు. అలాగే యెహోవా నీ దేశంలో నూతన కార్యం జరిగించుచున్నాడు, అందుకే ఏడవకు, ఊరుకొనుము, కన్నీళ్లు విడిచటం మానము. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు దేవా. పరిస్థితులు, స్థితిగతులు ఎలా ఉన్నా, ఏమై ఉన్నా, నీ ప్రజలమైన మమ్మును, నీ నామమును ధరించిన మమ్మును తప్పక కరుణించు దేవుడవు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు దేవుడవు, విడువక ఎడబాయక ఉండే దేవుడు, ఎడతెగని వాత్సల్యత గలవాడవు. మా కార్యములు సఫలం చేసి మా దేశంలో నూతనమైన కార్యం జరిగించు దేవుడవు. అందుకే నీ వైపు తిరిగి నీ యందే నమ్మిక ఉంచి నీ ఎదుట మేము నిలిచినట్లు ప్రతి ఒక్కరికి, మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అట్టి కృపనిమ్మని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.